దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. దేవుడు తానిచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకోగలిగిన సమర్థుడు అని దేవుణ్ణి మనము పరిపూర్ణంగా ఆయన్ని నమ్మాలి. కానీ అలా విశ్వసించడానికి బదులుగా, అలా నమ్మటానికి బదులుగా మనం ఏమనుకుంటామంటే, దేవుడు ఇది మొత్తం చెయ్యాలి, నాకు సహాయం చెయ్యాలి అని మనం అనుకుంటాము. అయితే ఆయన అలా చెయ్యరు. మనం జరుగుతున్న పరిస్థితుల వైపు, ఈ పరిస్థితులని దేవుడు తానే సరిచేయాలి అని అనుకుంటాం. కానీ దేవుని విధానం అది కాదు. జరుగుతున్న పరిస్థితుల వైపు మనం చూడకుండా, వాటిని లెక్క చేయకుండా, మనం పూర్తిగా ఎప్పుడైతే దేవునిలో నిరీక్షణ ఉంచుతామో అప్పుడే, పూర్తిగా ఆధారపడినప్పుడే దేవుడు మన విశ్వాసాన్ని బలపరచటానికి అటువంటి మనసును మనకిస్తాడు. అలానే దేవుడు పూర్తిగా మనం పరిస్థితుల వైపు చూడకుండా దేవుని వైపు ఎప్పుడైతే చూస్తామో దేవునిలో ఒక పరిపూర్ణమైన నమ్మకం వస్తుంది. అలానే సరైనటువంటి నిశ్చయిత వస్తుంది. వెలుచూపు వల్ల కాదు, విశ్వాసం వలననే దేవుడు మన అభిప్రాయాల ప్రకారం మనం నడుచుకోవాలని ఆశించలేదు. స్వార్థం అలా ప్రేరేపిస్తుంది, సైతాను అలా పురికొల్పుతాడు. అయితే దేవుడు మనలను, వాస్తవాలను, అభిప్రాయాలను చూడవద్దని ఆజ్ఞాపిస్తున్నాడు. కేవలం క్రీస్తు అనే వాస్తవంపైనే, ఆయన పూర్తి చేసిన గొప్ప విమోచన కార్యంపైనే దృష్టి ఉంచమంటున్నాడు. ఈ విలువైన వాస్తవాలపై మన దృష్టి ఉంచినప్పుడు దేవుని మాట చొప్పున వాటిపై మనం నమ్మకం ఉంచితే మన అనుభూతులను, అభిప్రాయాలను దేవుడే సవరిస్తాడు. దేవునిపై నమ్మకం ఉంచటానికి దోహదం చేసే ఆలోచనలను, ఆయనపై నిరీక్షణ ఉంచటానికి ప్రోత్సహించే మానసిక పరిస్థితులను మనలో కలిగించటం దేవుని పని కాదు. ఆయనపై మనం విశ్వాసం కలిగి ఉండేలా దేవుడు మనకు సహాయం చేయడు. దేవుడు మనకు ఎప్పుడు సహాయపడతాడంటే, మన చుట్టూ జరుగుతున్న దాన్ని లెక్క చేయక మనం దేవునిలో నిరీక్షణ ఉంచినప్పుడే, ఆయన వాగ్దానం మీద పూర్తిగా ఆధారపడినప్పుడే విశ్వాసాన్ని బలపరిచే మనస్తత్వాన్ని ఇస్తాడు. ఆయన వాగ్దానాలను నిలబెట్టుకోగల సమర్థుడు అని మనం ముందుగా నమ్మాలి. ఇలా చేయకుండా మనలో దేవుడిచ్చిన నిశ్చయిత రాదు. ప్రతి వ్యక్తికి తగిన సమయంలో, తగినంత మోతాదులో ఆయన నిశ్చయితను అనుగ్రహిస్తాడు. మనలోని అభిప్రాయాలను నమ్మటమా, లేక దేవునికి సంబంధించిన సత్యాలను నమ్మటమా అనే విషయంలో ఒక నిర్ణయానికి రావాలి. మన అభిప్రాయాలు పడి లేచే సముద్ర కెరటాలంత చంచలమైనవి. దేవుని నిత్య సత్యాలైతే యుగయుగాలకు స్థిరంగా నిలిచే కొండల్లాంటివి. యేసు ప్రభువు నిన్న, నేడు, నిరంతరం మారనివాడు. అందాలొలికే ఆయన ముఖం మీద అంధకారం తెరవేసిన ఆయన కృపలో నన్ను ఆదుకుంటాడు. పెను తుఫానులో నావలంగరై తోడుంటాడు. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రం తండ్రి, దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా, మీలో నమ్మకం ఉంచటానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభు. అయితే దేవా, మేము చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చూడకుండా మీలో నాయనా ప్రభు నిరీక్షణ ఉంచేలాగా మాకు సహాయం చేయండి. అలాంటి నిశ్చయితను మాలో కలిగించండి ప్రభు. మీ కృపను అనుగ్రహించండి ప్రభు. మీరు నా తండ్రి, మా అభిప్రాయాలు నిత్యము మారుతూ ఉంటాయి, చంచలమైనవి. సముద్ర కెరటాలంత చంచలమైన ఆలోచనలు మావి. కానీ దేవా, మీరైతే మీ నిత్య సత్యమైతే నాయనా ప్రభు అయ్యా, యుగాలకు స్థిరంగా నిలిచే కొండలాంటివి. అయితే నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా మారని దేవుడవు ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పెను తుఫానులో మాకు నావలంగరై తోడుండే దేవుడవు ప్రభు. మమ్మల్ని నడిపించండి అయ్యా, మాకు సహాయం చేయండి. మీ సన్నిధిని మాతో ఉంచమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.